హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఉప్పల్ స్టేడియంలో మన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 55. సో ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా మన ఎస్ఆర్హెచ్ అయితే ప్లే ఆఫ్స్కి అయితే వెళ్ళదు. జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. చూసి స్టేడియంలో అయితే ఒక ఇద్దరు ముగ్గురు మనల్ని చూసి గుర్తుపట్టి నీ ఫాలోవర్ని నీ వీడియో చూస్తామని చెప్పుండే. చాలా హ్యాపీ అనిపించింది. మన హోమ్ టీం ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేయడానికి అయితే మామూలు క్రౌడ్ రాలేదు. బీభత్సమైన క్రౌడ్ ఉండే గ్రౌండ్లో. ఇక మన ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని ఒక 300 కొడతారని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మన కమిన్స్ మామ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అక్కడే డిసప్పాయింట్ అయిపోయినా మొత్తం. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ మన కమిన్స్ మామ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్ తీసిండు, సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ సెకండ్ వికెట్ తీసిండు, అండ్ థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ థర్డ్ వికెట్ తీసిండు. మొత్తానికి పవర్ ప్లేలో 4 వికెట్లు పోయినాయి వాళ్ళవి. తర్వాత స్టబ్స్, అశుతోష్ శర్మ ఇద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసిరు. మొత్తానికైతే స్కోర్ 133 ఫర్ 20 ఓవర్స్ కొట్టిరు వాళ్ళు. మన ఎస్ఆర్హెచ్ టైం ఎట్లుందంటే ప్లే ఆఫ్స్ పోకపోయినా సరే మిగిలిన మ్యాచ్లోనే గెలిచి హ్యాపీగా ఉందాం అనుకుంటే ఫుల్గా వర్షం పడి ఆ హ్యాపీనెస్ కూడా లేకుండా వేసింది మన ఫ్యాన్స్కి. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచే వెదర్ తేడాగా ఉండే. కరెక్ట్ ఢిల్లీ బ్యాటింగ్ అయిపోయినప్పుడు స్టార్ట్ అయింది భయ్యా. కరెక్ట్గా గంట పడ్డది భారీ వర్షం. ఫస్ట్ టైం స్టేడియంలో వర్షం అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. మామూలుగా వల్లే భయ్యా, అదేదో ఎస్ఆర్హెచ్ మీద పగబట్టినట్టే పడ్డది వర్షం. వచ్చిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. ఎస్ఆర్హెచ్ ఈజీ స్కోర్ ఈజీగా చేజ్ చేస్తుంది అనుకున్న మ్యాచ్ అసలు చేజింగ్ స్టార్ట్ కాకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది. చాలామంది పాపం మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని చాలా వెయిట్ చేసిరు. మేమైతే వెయిట్ చేయకుండా గ్రౌండ్లో ఉన్న వాటర్ చూసి ఇంటికి వచ్చేసినాం. సో ఇది ఈ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.